వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే టెక్నో నుంచి అన్నమాట. సో టెక్నో వాళ్ళు టెక్నో పోవా 6 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మినిటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఏంటంటే 20,000కి వస్తుంది అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సపరేట్గా స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచి వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మోటోరోలా చెప్పడం. సో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో దీని ప్రకారం చూసుకుంటే ఇది ఏప్రిల్ 3కి లాంచ్ అవుతుందని ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే లినక్స్ నుంచి అన్నమాట. సో లినక్స్ వాళ్ళది టెయిల్ ఓఎస్ అంటారు చాలా మటుకు. సో ఇక్కడ టెయిల్ 6.1 ఉంది. సో ఇది ప్రైవసీ సెంట్రీ అండ్ ఆల్సో పోర్టబుల్ ఓఎస్ అనమాట. అంటే ఈ ఓఎస్కి మీరు సపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఈ ఓఎస్ పెన్ డ్రైవ్ నుంచి కూడా రన్ అయిపోతుంది. సో అంత మంచి ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఈజీగా ఉంటే ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇది టెస్టింగ్ చేసుకోవాలంటే వర్చువల్ మిషన్లో పెట్టుకొని టెస్టింగ్ చేయండి. నార్మల్గా అయితే టెస్టింగ్ చేయకండి, డేటా ఎగిరిపోతాయని చెప్పి ఒక చిన్న రిక్వెస్ట్. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుని మాత్రం ఇవాళ చాలా వచ్చినాయి. ఇక్కడ మెయిన్ AMD నుంచి చూసుకుంటే ఫస్ట్ న్యూస్ గ్రానైట్ రిడ్జ్ ఉంది కదా, Zen 5 డెస్క్టాప్ CPU. ఇక్కడ 6 cores అండ్ 8 cores సంబంధించిన ప్రాసెసర్లకు సంబంధించిన పవర్ కన్జంప్షన్ బయటపడ్డది. ఇక్కడ 6 cores చూసుకుంటే 105 watts, 8 cores చూసుకుంటే 170 watts BO సంబంధించిన పవర్ కన్జంప్షన్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ 2 CU యూనిట్స్ అనమాట, అవి RDNA 2కి వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేసి ఇక్కడ మల్టీ చిప్లెట్ మాడ్యూల్తో పాటు వస్తుంది గ్రానైట్ లేక్ అనేసి అయితే 2024లో రావచ్చు అనేసి అయితే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారంటే మనకి సెప్టెంబర్ అక్టోబర్ టైంలో రావచ్చు అనమాట ఈ ప్రాసెసర్స్. నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది మీటియర్ లేక్లా తక్కువలో అయితే స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డవి. ఇక్కడ ప్రాసెసర్ యొక్క మెయిన్ పేరు చూసుకుంటే మాత్రం ఇంటెల్ కోర్ అల్ట్రా 5 115U అనమాట. సో ఇది 8 core 10 threadsతో పాటు వస్తుంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 8 పర్ఫార్మెన్స్ కోర్స్, ఇక్కడ 2 పర్ఫార్మెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్ అండ్ లో ప్రొఫైల్ ఎఫిషియన్సీ కోర్స్ ఏవైతే ఉంటాయో లో ప్రొఫైల్ అవి 2 కోర్స్ వస్తున్నాయి. టోటల్గా 8 అనమాట. ఇక్కడ బేస్ అన్నమాట బూస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 4.2 GHz బూస్ట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. 3 XE గ్రాఫిక్ కార్డులు వస్తున్నాయి. 1.8 GHz స్పీడ్తో పాటు వస్తుంది. పవర్ 15 watts నుంచి 57 watts మధ్యలో పవర్ కన్జంప్షన్ తీసుకుంటుందని ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కలర్ఫుల్ నుంచి అన్నమాట. సో కలర్ఫుల్ వాళ్ళైతే బ్లాక్ అండ్ గోల్డ్ GeForce RTX Ti సూపర్ గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ హిల్ హ్యావ్ 5 ఎలిమెంట్స్ ఎడిషన్ స్పెషల్ ఎడిషన్ మీద తీసుకొచ్చారని అయితే అంటారు. సో ఇక్కడ ఇండియాకి వస్తే లేదా కన్ఫర్మేషన్ లేదు అనేది ఇక్కడ 2 April నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోమనేసి అయితే అఫీషియల్ కొంత ఆర్టికల్ ప్రకారం అయితే అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ గేమ్ న్యూస్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే స్టీమ్ అనే వెబ్సైట్లో విచర్ 3 వైల్డ్ హంట్ అనే గేమ్ $312 అవైలబుల్ ఉంది. ఓపెన్ వరల్డ్ అనమాట. ఇక్కడ మంచి విషయం ఏంటంటే దీంట్లో DLCs కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకేమైనా యాడప్ చేసుకోవాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. DLC చూసుకుంటే వైల్డ్ హంట్ ఉంది అండ్ బ్లడ్ అండ్ వైండ్తో పాటు వస్తుంది. హార్ట్ అండ్ స్టోన్ కూడా ఉంది. సో ఒక గేమ్ 2 DLCలు కూడా వస్తున్నాయి. సో ఐ థింక్ దగ్గర 30-40 గంటల దాకా మీరు గేమ్ ఆడినా కూడా కంప్లీట్ కాదన్నమాట. పెద్ద గేమే. నేను ఆల్రెడీ ఈ గేమ్కి సంబంధించిన కొన్ని వీడియోస్ చేసిన, అది కూడా ఒకసారి చెక్ చేసుకొని చిన్న రిక్వెస్ట్ అవ్వండి. సో ఇది ఇవాళ టెక్నిక్స్ గేమ్ సబ్జెక్ట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.